హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు యోష్ని కిచెన్. ఈ రోజు మీకోసం ఒక మంచి ప్రోటీన్ లడ్డూని చూపించబోతున్నానండి. మీ ఎముకలు బలంగా ఉండాలన్నా, అలానే జుట్టు రాలకుండా ఒత్తిగా ఎదిగి యవనంగా కనిపించాలన్నా, అలానే బ్లడ్ తక్కువగా ఉండి బాధపడుతున్న వారికైనా, అలానే మన శరీరానికి పుష్కలంగా అన్ని ప్రోటీన్స్ అందాలన్నా రోజుకు ఒక 2 లడ్డూలు తినాల్సిందే. అలానే ఈ లడ్డూలు డయాబెటీస్ తో బాధపడుతున్న వారికైనా, అలానే చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు అందరూ ఈ లడ్డూని హ్యాపీగా తినొచ్చండి. ఈ లడ్డూలను చేసుకోవడం చాలా ఈజీ అండి. అలానే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. మన ఛానల్లో డ్రై ఫ్రూట్స్ లడ్డూ కూడా వీడియో ఉందండి. మీరు ఇంతవరకు ఆ వీడియోని చూడకపోతే లింక్ ని డిస్క్రిప్షన్ లో ఇస్తానండి, తప్పకుండా ఒకసారి చెక్ చేయండి. మరి లేట్ చేయకుండా ఈ లడ్డూలను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 2 కప్పుల వరకు నువ్వులను వేసుకోవాలి. ఈ నువ్వులను మీడియం ఫ్లేమ్ మీద చిటపటమనేంత వరకు దోరగా వచ్చేంత వరకు వేపుకోవాలి. ఈ విధంగా నువ్వులను వేపుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్ లో వేసుకుని వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే పెనాన్ని స్టవ్ మీద ఉంచుకొని మనం ఏ కప్పుతో అయితే నువ్వులను కొలుసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు పల్లీలను వేసుకోవాలి. పల్లీలను వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకొని ఈ పల్లీలను 7 నుంచి 8 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. 7 నుంచి 8 నిమిషాల వరకు ఈ పల్లీలను వేపుకోవడం వలన పల్లీల్లో ఉన్నంత పచ్చిదనం అంతా పోయి చక్కగా పల్లీలు వేగి ఈ విధంగా తక్కువ ఊడొచ్చేస్తుంది. ఇప్పుడు ఈ పల్లీలను కూడా ఒక ప్లేట్ లోకి వేసుకుని ఇవి గోరువెచ్చగా ఉన్నప్పుడే పల్లీలపై ఉన్న పట్టంతా కూడా తీసేసుకుని వీటిని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే పెనాన్ని స్టవ్ మీద ఉంచుకొని 1 స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి మరిగిన తరువాత ఇందులోకి అదే కప్పుతో 1 కప్పు వరకు రాగి పిండిని వేసుకోవాలి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుని ఈ రాగి పిండిలో ఉన్నంత పచ్చిదనం అంతా పోయి రాగి పిండి మాడకుండా మంచి స్మెల్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఈ విధంగా రాగి పిండి కూడా చక్కగా వేగిన తరువాత ఇప్పుడు ఈ రాగి పిండిని ఒక బౌల్లో వేసుకుని ఈ బౌల్ ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ ని తీసుకొని ఇందులోకి పల్లీలను వేసుకొని మరీ ఫైన్ పౌడర్ లా కాకుండా ఈ పల్లీలను కొంచెం పలుకుండేటట్టుగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కొంచెం పలుకుండేటట్టుగా గ్రైండ్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఈ పల్లీల పౌడర్ ని రాగి పిండి వేసుకున్న బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్ ని పక్కన పెట్టుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ జార్ ని తీసుకొని ఇందులోకి ముందుగా వేపుకున్న నువ్వులను వేసుకుని వీటిని కూడా కొంచెం పలుకుండేటట్టుగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న నువ్వుల పొడిని కూడా ఇప్పుడు రాగి పిండి పల్లీలు వేసుకున్న బౌల్లోకి ఈ నువ్వుల పొడిని కూడా వేసుకుని ఈ 3 ఆటల్ని కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఈ విధంగా చక్కగా కలుపుకున్న తర్వాత ఈ బౌల్ ని పక్కన పెట్టుకొని ఇప్పుడు 3/4 కేజీ వరకు ఆర్గానిక్ బెల్లాన్ని తీసుకోవాలి. ఈ బెల్లాన్ని బదులు మీరు పంచదారని కానీ, పటికీ బెల్లాన్ని కానీ, నార్మల్ బెల్లాన్ని కానీ యూజ్ చేసుకోవచ్చు. కానీ ఈ ఆర్గానిక్ బెల్లాన్ని యూజ్ చేయడం వలన బ్లడ్ లేని వాళ్ళకి బ్లడ్ పడుతుంది. అలానే డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా ఈ లడ్డూలను తినొచ్చు. ఇప్పుడు ఈ బెల్లాన్ని ఒక మిక్సీ జార్ ని తీసుకుని ఇందులో సగం బెల్లాన్ని వేసుకొని తర్వాత ఇందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని 3 లేదా 4 స్పూనుల వరకు ఇందులో వేసుకొని వీటిని మరొక్కసారి ఈ విధంగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పిండిని ఇదే బౌల్లోకి పక్కన వేసుకొని మిగిలిన బెల్లాన్ని అలానే మిగిలిన పిండిని కూడా ఈ విధంగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పిండిని ఇందులో ఉండలు లేకుండా మొత్తం కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా పిండి అంతా కూడా చక్కగా కలుపుకున్న తరువాత ఇప్పుడు మనకి కావలసిన సైజులో ఉండల కింద చుట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో ఉండకట్టడానికి ఎక్స్ట్రాగా ఏమి ఇంగ్రీడియంట్స్ ని యూజ్ చేయనవసరం లేదండి. బెల్లంలో ఉన్న తేమ అలానే నువ్వుల్లోని పల్లీల్లో ఉన్న పీచుదనం సరిపోతుందండి. వీటితో మనకు ఉండ చక్కగా వచ్చేస్తుందండి. ఈ విధంగా పిండి అంతటిని కూడా ఉండల కింద చుట్టేసుకోవాలి. ఈ రాగి పిండిలోని అలానే నువ్వులు పల్లీల్లోని తర్వాత ఈ బెల్లంలో కూడా చాలా అంటే చాలా ప్రోటీన్స్ ఉంటాయండి. చక్కగా ఈ విధంగా ఈ 4 ఇంగ్రీడియంట్స్ కలుపుకొని ఉండలను ప్రిపేర్ చేసుకొని తీసుకోవడం వలన పిల్లలకి పెద్దవాళ్ళకి మంచి ప్రోటీన్ అనేది అందుతుందండి. అంతేనండి, చాలా సింపుల్ గా ఈ ప్రోటీన్ ఉన్న ఉండలను ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఒక స్టీల్ కంటైనర్ బాక్స్ లో కనుక వీటిని స్టోర్ చేసుకుంటే 20 రోజుల పాటు పాడవకుండా ఉంటాయి. మరి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి, మీ రిలేటివ్స్ కి షేర్ చేయండి. మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.